ఫిల్మీమోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఫిల్మీమోజీ ఛానల్ని 5 ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం మొన్న ఎపిసోడ్తోనే మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు పెట్టే ఒక్కొక్క కామెంట్, మీరు కొట్టే ఒక్కొక్క లైక్ మా టీం అంతటికి చాలా పెద్ద బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తాం. ఎప్పుడెప్పుడు మీ ముందుకు ఒక కొత్త కథను తీసుకొద్దామని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాం. అలా ప్రయత్నిస్తూనే ఇప్పుడు 6 మిలియన్ సబ్స్క్రైబర్లకి దగ్గరగా వచ్చామండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దే. మా టీం అంతటికి మీరు కొట్టే లైక్లు, షేర్లు, కామెంట్లే అతిపెద్ద ఎనర్జీ బూస్టర్లండి. ఓటి అమ్మ, ఇదేటిది? ఒంటి మీద చిన్న దారం పోగు కూడా లేదు. మగజాతికి ఆదర్శ ఆదిమూర్తివరా బాబు నువ్వు. చెట్టు కొమ్మల లాంటి తోడలతో సామాన్లు కవర్ చేసాడు. కెమెరామెన్ గడు కళ్ళు చెదిరిపోయి ఫ్యూజులు గట్టి ఎగిరిపోయి ఉంటాయి. ఏటి దీనికి 10 మిలియన్ లైకులు, 3 మిలియన్ ముద్దులా? రాను సిగ్గనే పదానికే సమాజంలో నించున్న చోటు కూడా ఇచ్చేలా లేరు. అంతేలే, లేనోడు తుమ్మితే శకినం అంటారు, ఉన్నోడు తుమ్మితే చిరంజీవా అంటారు. కరెక్టే కదా. ఈ ముద్దులెట్టిన దాంట్లో ఆడగొంటలు ఎక్కువ ఉన్నట్టున్నారు. రణవీర్ మాయ ఫిజిక్ గట్టా చూసి టెంప్ట్ అయిపోతున్నట్టున్నారు. ఇదేదో వశీకరణం ట్రిక్ లాగుందే. ఐడియా. చెప్పు, ఏటి పని? ఒరే, ఎవడన్నా కాల్ చేసినప్పుడు పలకరింపులు గట్ట ఉండవేటరా నీ దగ్గర? పెద్ద మొనగాడు అని పాకిస్తాన్ బార్డర్ లో కాపలా కాసి వచ్చావు కదా, తీరిగ్గా పలకరిస్తాం. ఫోన్ ఎత్తడమే బొక్క నీకు, మళ్ళీ పలకరింపు ఇంకో బొక్క. మ్యాటర్ ఏంటో చెప్పు. చిచ్చి, సమోసా కారం లేని హీనులు. నా వాల్యూ ఇప్పుడు కాదురా, ఎవడైనా నన్ను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. ఆ పని ఎవడైనా చేస్తే ఆడెక్కడ ఉన్నా సరే ఎతికి మరీ ఆడు కొలతలు తీసుకుని గంటస్తా ముందే విగ్రహం పెట్టి ఎక్కడ అమ్మైనా అందరికి అన్నదానం చేస్తాను రా. వస్తుంది, నా టైం వస్తుంది. అప్పుడు మా మధుగాడు ఏడ్రా అని పెర్రలు బాదుకొని ఏడుస్తావు. నీ పెర్రలు బాధేస్తాను. ముందు పనికి మాల ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. అచ్చా, ఎప్పుడు పని కోసం చేస్తానేట్రా, దానికి తప్పితే ఎప్పుడు చేయనా? మరి ఎలాంటి మాటలకే నాకు దోల ఎక్కువైపోతుంది. సరే అండి, ఇంతకీ తమరు ఎందుకు కాల్ చేశారు చెప్తారా? ఏం లేదురా మైస్, చిన్న పని పడింది నీతోనే. ఈ అబ్బా చెరుకు మిసల్లో చెయ్యెట్టాలరా నీ తీసుకెళ్ళి. దేనికిరా ఎర్రెత్తిపోతాం అలాగా? మనిషికి తాపం ఉండొచ్చు కానీ కోపం ఉండకూడదురా మైస్, ఆయుష్ తగ్గిపోద్ది. నీతో ఉంటా 100 ఏళ్ళు బతకాల్సినోడు కూడా 60 ఏళ్ళకే పోతాడు కానీ ముందు పని ఏటో చెప్పరా నువ్వే. పని అంటే నా పని గట్ట కాదురా బాబే, మా నాన్న పిలవమన్నాడు నిన్ను, అందుకే కాల్ చేశాను. భగవంతుడా, ఎన్నాళ్ళు నువ్వే అనుకున్నాను, ఇప్పుడు మీ నాన్న కూడా నన్ను వాడటం మొదలెట్టాడా? సరే చెప్పు. అదేరా, రేషన్ కార్డులో ఫోటో అప్డేట్ చెయ్యాలట. బయట ఫోటో స్టూడియోలో తీస్తే 100-200 అంటాడు. మీ ఫ్రెండ్ మహేష్ గడిది ఎలాగో ఐఫోనే కదా, అందులో తీసి సాఫ్ట్ కాపీ ఇచ్చేద్దామని నేను పిలవన్నాడు. రేషన్ కార్డుకి అయితే వాళ్ళ ఆఫీస్లోనే తీస్తారు కదరా. ఏమో బాబు, నాకేటి తెలుసు, నీకు చెప్పమన్నాడు, నీకు చెప్పాను అంతే. ఇంకో మాట రే, ఇప్పుడు కానీ నువ్వు రాకపోతే నెక్స్ట్ ఎప్పుడు మా ద్వారబంధం దాటి లోపలికి వచ్చినా పెద్ద దిమ్మసక్కతో ముడుకులు 2 ఎరగొడేస్తాను అన్నాడు. తర్వాత నీ ఇష్టం. నేనంటే మా నాన్న దెబ్బలకి అలవాటు పడిపోయి గట్టి పడిపోయాను కానీ నీది అసలే లేత శరీరం, చూసుకో మరి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ నాన్నతో మాత్రం పెట్టుకోకూడదురా బాబు. వస్తున్నా నాకు. నీకు ఏదైనా పని ఉంటే చూసుకోరా మైస్, నేను ఏదో ఒకటి చెప్పేస్తానులే మా నాన్నకి. బాబు నువ్వేటి చెప్పొద్దు, నేను వస్తున్నా నాకు. రారా రారా రారా. హాయ్ మైస్, మంచినీళ్ళు గట్ట ఎటు తాగుతావు ఏంటి? నువ్వు మర్యాదలు గట్ట చేయకురా బాబు, ఒళ్ళు మండిపోతుంది నాకు. ముందు మేము వంశవృక్షాలను పిలిస్తే కొమ్మతో కలిసి ఫోటో తీసి వెళ్ళిపోతాను. అంటే నాన్నగారు కొంచెం పనిలో ఉన్నారు. నాకు పని చెప్పి మీ పనులు మీరుంటే నేనేటి చెయ్యాలి ఇక్కడ? పోనీ పని స్టార్ట్ అయ్యే వరకు టైం పాస్ కోసం ఏదైనా తినడానికి ఇస్తారంటే అది ఎవరు? జింక పిల్లలు తింటావు ఏంటి? నీ జింకని నీ దగ్గర ఉంచుకోగానే ఆ ముడుకులు ఎరగొడతాను అన్న ఆయన పిలిస్తే ఫోటోలు తీసి వెళ్ళిపోతాను రా బాబు. సరే. ఒరే మైస్, మా నాన్న వచ్చేలోపు ఏదైనా ఫోటోషూట్ తీసుకుందాం ఏంటి? ఏటే టైం వేస్ట్ చేయడం ఎందుకు, లోపలికి వెళ్ళి చిన్న సీక్రెట్ ఫోటోషూట్ చేసుకుందాం అనేసి. నాకేదో తేడా కొడుతుంది. నిజంగానే మీ నాన్న పిలిచాడా నన్ను? మా ఇంట్లో నాదో మాట మా నాన్నదో మాట ఉండదు రే, అంతా ఒకటే మాట, అందరం ఒకటే మాట మీద ఉంటాం. నీచుడా, నువ్వు రేషన్ కార్డు అన్నప్పుడే డౌట్ వచ్చిందిరా, కానీ ముడుకులు లేకపోతే బాగోదనేసి భయపడి వచ్చాను. ఇదంతా నీ ప్లానా? మరి నిజం చెప్పరా, నాకు ఫోటోలు తీయడం కానీ నువ్వు వస్తావైతే చచ్చినా రాను. అందుకేరా ఇలా చెప్పాల్సి వచ్చింది. నా తెలివికి మెచ్చుకోవాలి కానీ ఇలా తిట్టకూడదు తెలుసా? చేసిందే ఏదో పని అంటే మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం అటు నువ్వు. ఎలాగో ఇంత దూరం వచ్చావు కదరా, ఒక్క 4 ఫోటోలు తీరా ప్లీజ్ రా మైస్, ఈ ఒక్కసారికి రా తీరా, చచ్చి నీ కడుపులో పడతాను రా మళ్ళీ. బాబు వద్దురా నాయన, ఆ దరిద్రం నాకెందుకు, పద తీసేస్తాను.
కడుపును పడతాను అనగానే ఫ్యూజులు ఎగిరిపోయినట్టు ఉన్నాయి ఎదవకి. బయట కాదురా లోపలే. లోపలేం ఫోటో షూట్ రా? బయట అయితే పచ్చదనం ఎర్రదనం మధ్యలో హరివిల్లు అన్ని బాగుంటాయి కదా. అంటే ఇది ఏ సర్టిఫికేట్ ఫోటోషూట్ రామైస్ అంటే అంటే ఇలా అన్నమాట. ఒరే ఒరే ఇదేం పోయే కలవరా నీకు? బాగా బరి తెగించావురా నువ్వు. చిన్న కూసు అనుకున్నావు నువ్వు బట్టలు కూర్చోడానికి. చచ్చా మరీ అంత ఓపెన్ గా కాదులేరా, చిన్న గుడ్డ మొక్క కప్పుతానులే నీకు కనబడకుండా, లేకపోతే నువ్వే ముందు పడిపోతావు చూసి. అయినా ఇప్పుడు ఇదేం తోలరా నీకు? నా ఫోన్ పతివ్రతరా బాబు, ఇలాంటి వంశలు ఎంకరేజ్ చేయను. అంతేరా, రణ్వీర్ సింగ్ కూర్చుంటే సూపర్ బ్రో అని కామెంట్ పెడతావు, అదే నేను కూర్చుంటే సిగ్గులేదంటావా? పకోడీలు పెక్కూరకేడని నువ్వు వెళ్ళి ముక్కురికెత్తవైతే. నీకు లాజిక్ అర్థం అవట్లేదురా. మన ఫిజిక్ లోపల ఉండిపోకూడదురా, ప్రపంచానికి చూపెట్టాలి. అప్పుడే 25 రిక్వెస్ట్లు 10 మెసేజ్లతో ఇన్స్టా కలకల్లాడిపోద్ది. సిగ్గనేది ఒకటి ఉంది మధ్యలో, అంతే అర్థమవుతుంది నీకు? నాకు లేని దాన్ని నేను ఎప్పుడు పట్టించుకోను బ్రో. అదంతా కాదు కానీ నువ్వు కానీ ఇప్పుడు కానీ తీపోతే నీ జడ్పిసరా మైసా. ఎదబోతుకి అయిపోయింది నాది. సరే ఇప్పు తాగలేడు పదా. ఏట్రా బాబు ఆ దరిద్రం మాకు. తీయ బేబీ. చిచ్చి ఏ నీకు లేదేటి ఇలాగా? నోరు మీరా బాబు, అలా ఏదో ఒకటి మాట్లాడుకుని. నువ్వే కొనుక్కుంటున్నావు బేబీ. పొద్దున్నే ఏట్రా బాబు నాకు ఈ నరక ద్వార దర్శనాలు. ఇంటికి తీసుకెళ్ళి నా ఫోన్కి పసుపు నీళ్ళతో స్నానం చేయించాలి. ఎరా మైసు బాగా వచ్చాయా? వాల్ పేపర్ ఎట్టిస్కా. నీ దరిద్రాన్ని నువ్వే చూసుకోరా బాబు. వాల్ పేపర్ ఒకటి మళ్ళీ వాట్సాప్లో హెచ్డీలో పంపించరే. యహ ఏటి ఫోన్ కావాలా? ఇతను ఒకటరా బాబు, నన్ను అంటాడు కానీ బాత్రూమ్కి వెళ్తే గంటలు బయటికి రాడు. నాన్నగారే ఏట్రా లోపల చింతమంది నాటకం గడ్డ అవుతుంది ఏటండి? ఏరా ఎగస్ట్రాలా? మరి లేకపోతే ఏటండి ఎంతసేపు కచేరీ? అవతల మిమ్మల్ని ఎవరు తెక్కలవరించుకుంటున్నారు, ఫోన్ల మీద ఫోన్లు గుద్దేతండి. ఎవరిదిరా నెంబరు? అదేదో బ్యానర్ బాబాయ్ ఏదో అట. బ్యానర్ బాబయ్యా, ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? అదేటండి ఏదో ఆంటీ నెంబర్ లాగా అంత ఫాస్ట్గా వచ్చారు బయటికి, కడుక్కున్నారు లేదా? ఎరా పంప తీసి ఫోన్ ఏమైనా ఎత్తావేటి? మీరు ఇంకో 3 నిమిషాలు లేట్ చేస్తే అదే చేద్దున్నాను గారు. అమ్మయ్యా బతికించావురా బాబు. యాక్చువల్గా ఫిల్మీ మూవీలో మా నాన్నకే అందరూ భయపడతారు, మా నాన్నే ఆ ఫోన్ కాల్కి భయపడ్డాడంటే ఇదేదో ఇంట్రెస్టింగ్ అండ్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ లాగా ఉంది. అర్జెంట్ తెలుసుకోవాలి బాబోయ్. అయ్యా మన ఊర్లో హాస్పిటల్ లేదు, దాని గురించి. హాస్పిటల్ లేదా? కుడింజందం ఆగి లైన్ పెట్టి ఆ బ్యానర్ కుడింజందం. లేదయ్యా, హాస్పిటల్ కట్టించమంటాను. కట్టించమంటే కష్టం, బ్యానర్ మీద కొడించేస్తాను, క్షణాల్లో పని అయిపోతాయి. కురడా ఫోటో పంపించాను 3/7 బ్యానర్ కొడి నువ్వు. హలో బావా. అయ్యి బావా, ఏటి బావా ఫోన్ ఎత్తవా? అంటే ఫోన్ హాల్లో పెట్టి బాత్రూమ్కి వెళ్ళాను బావా. బాత్రూమ్కి వెళ్ళవా? బ్యానర్ కొడించేందవా? ఊరుకో బావా, దానికి బ్యాన్ రేటు బావా, ఎన్నానికే బాగోదు. మిషన్ మెటీరియల్ రెడీగా ఉంది బావా, నువ్వు అంటే దేనికైనా కొడించేందాం. నీకు ఇంకా ఈ పిచ్చి పోలేదా? పిచ్చి అంటవేడు బావా, పబ్లిసిటీ ఇది, బ్యానర్ కొడించడమే, అది ఉంటేనే అన్ని ఉన్నట్టు. సరే గానీ ఏటి చాలా రోజుల తర్వాత కాల్ చేసు? అదా, ఈ ప్రపంచకంలోనే ఎక్కువ బ్యానర్లు కొడించిన లాగా గుర్తింపు పొంది స్పిన్నిస్ రికార్డు కొట్టించాం బావా. ఏటదో రికార్డు, మళ్ళీ దానికి గుర్తింపు ఒకట. మరేటనుకున్నావు బావా, కొడించడమే. స్పిన్నిస్ రికార్డు మేనేజర్ కలిసి సెకండ్ ఇచ్చి ఆడి ముందు బ్యానర్ కొడించాను, దాంతోనే రికార్డు బద్దలైపోయింది. అందుకే సన్మానం గట్టి ఏర్పాటు చేస్తాం. కొంపతీసి వాళ్ళే కొత్త వలసి వచ్చి నీకు సన్మానం చేస్తున్నారా? అంతలేదు బావా, సన్మానం చెయ్యాలని ఎవరికి ఐడియా రాలేదని నేను బ్యానర్ కొడించి నేనే ఏర్పాటు చేసుకున్నాను. కొడించాం పెద్ద బ్యానర్. పబ్లిసిటీ ఇంపార్టెంట్ బావా, కొడించడమే బ్యానర్. గొప్పడోరా బాబు. మరి సన్మాన సభకి నువ్వు కుటుంబంతో సహా నా బ్యానర్లు చూడడానికి రావాలి బావా. ఇప్పుడంటే నాకు సెలవు దొరకదు బావా, పిల్లాడికి కూడా కాలేజ్ ఉంది. బావా నువ్వు గానీ రాలేదనుకో, మరుగున పడిన కుటుంబ బంధాలు అని చెప్పి బ్యానర్ కొడించేస్తాను చెప్తున్నాను. 15/20 మా సెంటర్లు పెట్టేస్తాను. అబ్బబ్బా అంత పని చేయకురా బాబు, ఏదో ఒకలాగా వస్తానులే. బా నువ్వు ఒక్కడో కాదు, మా చెల్లిని అల్లుని కూడా తీసుకురావాలి, బ్యానర్ కొడించేస్తాను.
ఫోటో ఒకటి పంపించి నాకు ఆత్మీయులు ఆగమనం అని చెప్పి ఎడిటింగ్ పెట్టేసి 5x8 బ్యానర్ కొడించేద్దాం. దానికి కూడా బ్యానర్ ఎందుకు బావా? నువ్వు వస్తాను అన్నావు కదా బావా, మరి నువ్వు వస్తున్నట్టు అందరికి తెలియాలి కదా, బ్యానర్ కొడించేద్దాం. అలా అని పిలిచిన వాళ్ళందరికి బ్యానర్ కొట్టేస్తావు బావా? అదే చేస్తున్నాను బావా, కాకపోతే బిల్డింగ్లు కనపడలేదు గోలెట్టేస్తున్నారు ఊర్లో వాళ్ళు. అని మనం ఆగుతాం ఏంటి, బ్యానర్ కొడించడమే. నా ఫోన్ లో ఫోటో పెట్టుకోవడానికి నా సిగ్గు, అలాంటిది బ్యానర్ అంటే ఎందుకులే బావ ఇప్పుడు అవన్నీ. ఓ పని చేయ బావా, నీ గురించి నాకు తెలిసిన నీ మొహమాట నువ్వు బ్యానర్ గట్టి సెట్ అవ్వదు. కొడుకు ఫోటో పంపించి చెప్తాను, తర్వాత తరం కదా కొంచెం సరైన బ్యానర్ పడింది అనుకో కటౌట్ల మీద పనికొద్ది అడిగి బాగానే పంపించి కొడించేద్దాం బ్యానర్. చిన్నపిల్లడు ఆడికి ఎందుకు బావా, అసలుకే జనాలు కళ్ళు మంచిది కాదు. ఏటవ్వదు బావా, భయపడతావు బ్యానర్ కొడించేద్దాం. చిన్నపిల్లడు కదా ఇప్పుడు, పెద్ద పాలిటిక్స్ గట్రా యూజ్ అవుద్ది, కొడించేద్దాం 10x10 వేసేద్దాంలే. సరే పెడతా నాకు. సరే అంటే అవ్వదు బావా, ఆల్రెడీ మెసేజ్ ఆన్ చేస్తాను, నువ్వు పంపించి చెప్తాను, నువ్వు పంపితే కొట్టిడమే బ్యానర్. పెట్టి అర్జెంట్ పెట్టి. వీడు పెట్టేదాకా ఆడియాలే లేడు. రే మధు, ఏటి నాన్నగారు? ఈ నెంబర్కి నీ ఫోటో కూడా పంపించు. దేనికి నాన్నగారు? ఏ చెప్తే గానీ పెట్టవా? అలా ఏం లేదండి, పెళ్లి చూపులు గట్ట ప్లాన్ చేశారేమో అనేసి. లేత కొన్నాం, మొగర మాటలు ఆడకు, మూసుకొని పెట్టరా. ఓకే మీరు ఏదంటే అదే. గుంట ఫోటో ఉంది, మై డాడీస్ మై లవ్. ఆయన ఎవరిని చూపిస్తే అతన్నే చేసుకుంటానా? నా ఫోటో చూపించి మీ నాన్నకి పంపిస్తున్నాను, నచ్చితే మీ నాన్నకి చెప్పు. ఎరా పంపించవా? పంపించాను నాన్నగారు, సరైన ఫోటో పంపించాను. ఎరా పెట్టాడు చూసావా బావా? వచ్చింది బావా, వచ్చింది కొడించేది నాకు. చెల్లి చేస్తుంది బ్యానర్ కడుతుంది, వంట వండుతుందిరా. శ్రమజీవి చెల్లమ్మ, నువ్వు బ్యానర్ కొట్టించి మాట బయట. నువ్వేం కొట్టించకరా బాబు. జోకు బావా, ఓకే బావ ఉంటాను మరి వచ్చి. నాన్నగారు ఎవరండి ఆయన? మిమ్మల్ని వణికించేస్తండి, బట్టలు వేసుకున్న మీ బాడీ ఎవరికి తెలిసిపోతుంది. దీన్ని బట్టి చూస్తుంటే అతనికి మగధర సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది. చెప్పండి నాన్నగారు. బ్యానర్ బాబాయ్ అని కొత్త వలసలో ఉంటాడులేరా. బాబాయ్ మీకా నాకా? జనానికి రా, బ్యానర్లతో బలత్కారం చేస్తాడని అలాగ అంటారు. ఆడో టైప్ లేరా. అదో టైప్ అంటే ఏటి చెప్పమంటావురా? కుక్క కరిసిన బ్యానర్ అంటాడు, నక్క కరిసిన బ్యానర్ అంటాడు. ఆకాక సెంబేదో పట్టుకొని చెరువుకి వెళ్ళిన బ్యానరే, సంక కోపుకున్న బ్యానరే, తొంగున్నా కూర్చున్నా నవ్వినా ఏడ్చినా దగ్గినా సెన్సార్ రిజెక్ట్ చేసిన తప్ప మిగతా అన్నిటికీ బ్యానర్లే. ఇలా అడుగు తీసి ఒక అడిగేస్తే బ్యానర్. ఈడి దెబ్బకాలు ఊర్లో సెట్లు బదులు బ్యానర్లే ఉంటాయి. ఈడు బ్యానర్ల పుణ్యమా అని ఒకడు 3 అంతస్తుల బిల్డింగ్ పొలాలు అన్ని కొడిసాడు. వాటిల్లో కూడా ఈడు బ్యానర్లతోనే నింపిసాడు. అలా తోడు తగిలాడు నాకు. ఆడితో ఏం మాట్లాడితే ఏ బ్యానర్ కోటింగ్ చేస్తాడని భయం రా నాకు. నేను ఎన్నో పిక్చర్లను చూశాను గానీ ఈ బ్యానర్లు పిచ్చేటండి బాబు, చదువు అవ్వలేదు మీ వాడికి. ఆ విషయానికి వస్తే మా వాడి NITలో చదువుకున్నాడు. యు మీన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ? నరసన్నపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓ, అయినా ఇన్ని సంవత్సరాల్లో ఆయన గురించి ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు నాన్నగారు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాడు, ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు? ఏదో పిన్నిస్ రికార్డు కొట్టిడట, ఆడికి ఆడే సన్మాన సభ ఏర్పాటు చేసుకున్నాడు. దానికి పిల్లదానికే కాల్ చేసాడట. అవునా? భోజనాలు పెడతారు నాన్నగారు? బ్యానర్లు పెడతాడు, అందుకే కదా ఫోటో పెట్టమన్నాడు. ఎవరి ఫోటో? అదేరా, ఇందాక నెంబర్కి ఫోటో వాట్సాప్ పెట్టావు కదా, దానికే. ఏంటి అది బ్యానర్ కట్టించడాక? ఎంత పని చేశారు నాన్నగారు, ముందే చెప్పాలి కదండి. ఏమైందిరా, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? అయినా నా ఫోటో ఎందుకు నాన్నగారు? ఇంటికి పెద్ద దీపం మీదే ఇచ్చేచ్చు కదా, నన్ను ఎందుకు లాగారండి ఇందులోకి? ఆడు ముందు నాదే అడిగాడు రా, నాకు సిగ్గని నీదమ్మన్నాను. అంటే నేను సిగ్గులేను ఉన్నా? ఏటండి నాన్నగారు ఎంత పని చేశారు? మన వంశంలో సిగ్గులేనోడు ఉన్నాడని నా నోటితో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. అయినా పంపమనే ముందు దేనికి ఏటని చెప్పాలి కదండి. మరి దేనికి ఏటని అడగలేవేటి? మర్యాద అండి, మీ మాటకి ఎదురు ప్రశ్న వేయలేని మర్యాద. అయినా ఎందుకురా అంత కంగారు పడిపోతున్నావు? నీ తోటి పిల్లలకి ఈ బ్యానర్లో ఫోటోలు గట్ట వేయించుకోవడం సరదానే కదరా. సరదాయే అండి, కానీ నేను పెట్టిన ఫోటో బ్యానర్ మీద వేస్తే అవతలడికి సరదా అయిపోద్దండి. ఏటైంద్రమ్మా? ఒరే మహేష్, ఇందాక మా నాన్న ఫోటో పంపించమని నెంబర్ ఇచ్చినప్పుడు డీపీలో అమ్మాయి ఉంది కదా అని లోకల్ రణ్వీర్ సింగ్ అని క్యాప్షన్ పెట్టేసి ఇందాక నువ్వు రూమ్ లో సిగ్గుపడుతూ తీసిన ఫోటోలన్నీ పెట్టేశాను రా. దాన్ని ఇప్పుడు ఎవడో వాళ్ళ ఊర్లో బ్యానర్ కట్టించి ఫ్రీగా షో వేసేస్తారట్రా. నాకేటి చెయ్యాలో అర్థం కావట్లేదురా మహేష్. ఏం హ్యాండ్ రా బాబు నీది, ఐసులో పెట్టిన అగ్గంటుకున్నట్టు ఉంటది. నాకే ఎందుకురా ఇలాగ అవుతుంది? ఏళ్ళనట్టు సినిలాగా నీకేదో దోలనాటి సిని పట్టించినట్టు ఉందిరా. ఎంతకీ ఏం ఫోటో పెట్టావు? అదేరా మహేష్, ముందున కుర్కురే ప్యాకెట్ కవర్ చేసిన ఫోటోరా.
సచ్చింది గొర్రె. ఇప్పుడు మా నాన్నేమో ఆ ఊరే వెళ్దాం అంటున్నాడు. పులిమేర దగ్గర కానీ ఆ కటౌట్ మా నాన్న చూసాడు అనుకో అక్కడే ఊరేసేస్తాడ్రా. సర్లే సర్లే ఊరుకో నేను ఓదార్చి డైలాగులు కూడా అయిపోయి నా దగ్గర. వరదా అండ్ బ్యానర్ కట్టకుండా ఆపరా. మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి ఆడు బొక్క కూడా ఆగడరా. నా 6th సెన్స్ బట్టి ఆడు ఈ పాటిగా బ్యానర్ వేసుకుంటాడ్రా. రే ఇంకెంతసేపు రా, రెడీ అవ్వు, త్వరగా వెళ్ళాలి మనం. ఎరా మహేష్, నువ్వు కూడా వస్తావా? సాయంత్రం వచ్చేద్దాం. వద్దు అంకుల్, అక్కడ సిచ్యువేషన్ చూసి తట్టుకున్న గుండె నాకు లేదు. మీరు వెళ్ళి వచ్చేయండి అంకుల్. నాన్నగారు ఇప్పుడు వెళ్ళడం అవసరమా అండి? అలా అంటావేట్రా? చాలా రోజుల తర్వాత గుర్తు పెట్టుకుని మరి ఫోన్ చేశాడు. వెళ్ళకపోతే బాగోదు. ఆయన ఏదో ఫార్మాలిటీకి చేశాడు, అందుకని మనం ఒప్పుకుంటే వెళ్ళిపోలా. నా బావ నన్ను మనస్ఫూర్తిగా పిలిచాడురా. పైగా కావాల్సిన వాళ్ళు బ్యానర్లు పెట్టేస్తున్నాడట. మనం ఎంత స్పెషల్, దానికైనా మనం వెళ్ళాలిరా. దానివల్ల కదండి నేను ఆగాలనుకుంటున్నాను. ముందు బయలుదేరరా, టైం అయిపోతుంది. నేను ఆల్రెడీ మా మేనేజర్ గారికి కూడా చెప్పాను. రే అలా చింతపెక్క మొహం వేసుకొని చూడకపోతే ఆపడానికి ఏదైనా ప్లాన్ అవ్వచ్చు కదరా. మీ నాన్న ఎప్పుడు కాలేజీ అంటాడు కదరా, అది అడ్డం పెట్టి ఆగిపో. నాన్నగారు ఇంకో ఏడాదిలో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి. పైగా అటెండెన్స్ కూడా మార్కులు ఉంటాయట. మీరంతా ఎగ్జామ్ ముందు రోజు రాత్రి చదివే బ్యాచ్ అని నాకు తెలుసురా నాన్న. యాదవ్ సాకులు చెప్పక నాకు. పైగా ఆడు కూడా చూసి ఆదివారమే పెట్టాడులే ప్రోగ్రామ్. అటెండెన్స్ గురించి బెంగ పెట్టేసుకోకు. మా ఇప్పుడు గానీ వెళ్ళకపోతే రేపు పొద్దున కొల్లా మన ఇంటి ముందు బ్యానర్ ఉంటది. ఇదేట్రా మహేష్, మా నాన్న పోకరిలో మహేష్ బాబులో మాట్లాడుతున్నాడు. ఆయన మరీ బలంగా ఫిక్స్డ్ అయినట్టున్నాడ్రా. ఇంకా మీరు ఆగాలంటే ఉన్న పలంగా ప్రకృతి విపత్తు రావాలి, లేదా నీకేదో ఒకటి అయిపోవాలి. ఎరా రెడీ అయ్యావా? వచ్చేస్తున్నాను నాన్నగారు. అమ్మ బంగారం తల్లి కంగాలకుండా బయటపడి దారి చూపించమ్మా. రే మధు, ఆ ఫ్యూజ్ తీసిరా. అసలుకే కంగారుగా బయలుదేరుతున్నాం. లోపల వేసి వచ్చి ఆపడం మర్చిపోతే మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువైపోద్ది. ఈ పాటికి సెంటర్ లో బ్యానర్ పెట్టి ఉంటాడు, ఎంతమంది చూస్తారో ఏటో. ఇంకా మీరు ఆగాలంటే ఉన్న పలంగా ప్రకృతి విపత్తు రావాలి, ఐడియా, లేదా నీకేదో ఒకటి అయిపోవాలి. రెడీ 1 2 3. ఫాదర్ ఆఫ్ మిడిల్ క్లాస్ మదర్. అయ్యో మధు, ఏమైందిరా మధు? రేయ్ ప్రేమా ఏమైందిరా? నేనురా మీ మచ్చలే మహేష్ని. లేచి చూడరా నన్ను. నీకు అప్పుడే 60 ఏళ్ళు నిండిపోయా మావా. ఏమండి అలా చూస్తారేంటండి? ఏదో ఒక చెయ్యండి. ఒక్కగానొక కొడుకండి. మధు ముందడికి గాలి తగలనివ్వండి. ఇదంతా మీ వల్లేనండి. పసి చేతులతో ఫీజులు గట్రా తీస్తారా? మీరు తీయచ్చుగా. ఇప్పుడు చూడండి ఏమైందో. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వస్తావేట నువ్వు? ఆడి పసి చేతులు కాదే, నుసి చేతులు. ఈ నా కొడుకు ఏది లాగబోయి ఏది లాగేసాడు. ఆ లాగేదో మీరు లాగొచ్చు కదండి. అంటే ఏంటే? నాకు షాక్ కొట్టినా పర్లేదా? నేనేం అలా అనలేదండి. మీకైతే ఏది లాగలో తెలుస్తుంది కదా అండి. ఏంటి ఆదర్శ దంపతులు, మీ బతుకు చేతక బండి తర్వాత పెట్టుకుందరు కానీ ముందు పసివాడి సంగతి చూడండి. కొడుకు కరెంట్ షాక్ తగిలి ఏడుస్తుంటే మీకేదో 10 మంది పిల్లలు ఉన్నట్టు గుద్దులాడేసుకుంటున్నారే. ముందు అడిగి ఆ పీవీఆర్ ఎస్వీఆర్ ఏదో ఉంటది కదరా, చేయరా. అది పీవీఆర్ ఎస్వీఆర్ కాదండి, సిపిఆర్ అంకుల్. అదేలేరా మహేష్, ముందు గుండె మీద గుద్ది ఊపిరందించు. ఓకే అంకుల్ గారు, గివ్ మీ సమ్ స్పేస్. యా ఈడేటి జిమ్ చేయడానికి వచ్చినట్టు రెడీ అయిపోతున్నాడు. ఏయ్ పిశా. ఒరే నీ బాదం పిక్కల బలవంతా నా మీద చూపిస్తున్నావేట్రా? నీ గుద్దుడికే నా గుండె అయిపోయేలా ఉంది. అంకుల్ గారు మనిషిలో చలనం వచ్చిందండి. ఇప్పుడు మూతిలో మూతెట్టి గాలి అందించండి. ఏటే ఈడి మూతిలో మూతెట్టాలా? చిచ్చి నా కర్మ. రే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ ఏనా నీది? ఏదైతే ఏమి, అదైతే తాజా శ్వాస వస్తుంది కదా అని. నీ మూతిలో మూతెట్టడానికి నేను భయపడాలి కానీ నువ్వెందుకు భయపడుతున్నావు? మూసుకొని పడికే. వద్దురా మైసు, బాగోదురా, నా మనసు ఒప్పుకోవట్లేదురా. వద్దురా మామ, నోరా. అంకుల్ గారు ప్రాణాలకు తెగించి ప్రాణం పోస్తాను. నాన్న మధు, ఈ నాన్నను చూడరా, స్పర్శ తెలుస్తుందా? ఏమైంది నాకు? కరెంటు ముద్దెట్టింది నాన్న. ఇదిగో మహేష్ గాడే నిన్ను కాపాడాడు. చాలా థ్యాంక్స్ రా మహేష్. అయ్యో అంకుల్, ఏదో తోటి మనిషిగా నాకు తోచింది నేను చేశాను. మీరు దాన్ని న్యూస్ కి ఇచ్చేసి సాహస బాల పురస్కారాన్ని గట్ట పంపించారు. అన్నయ్య గారు పొద్దున్ననగా కరెంటు పోయింది, ఎప్పుడు వస్తుందా కొంచెం కనుక్కుంటారేటి? గ్రైండర్ లో రుబ్బి సగం అలిపోయి అయిపోయింది. మా ఆయన కూడా ఇంట్లో లేరు. అవును కదా, పొద్దున్నుంచి కరెంట్ లేదు కదా, మరి వీడికి షాక్ ఎలా కొట్టింది?
దీని రుబ్బు పులుసు పోను కరెక్ట్గా ఇప్పుడు వచ్చి చెప్పాలా ఈవిడ ఒక్క దయ చాలు నా జీవితం సంగనాకించడానికి. నాన్న మధు, ఏంటి నాన్నగారు? ఎందుకమ్మా ఇలా చేసావు? ఏమైందండి? కరెంట్ లేకుండానే నీ కొడుక్కి షాక్ కొట్టిందే. అంటే నా బాడీలో కరెంట్ అందులోకి పాస్ అయిపోయి రివర్స్ లో నాకే తగిలిసినట్టు ఉంది నాన్నగారు. ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధాలు ఆడతారా చెప్పండి? ఫోన్లే అండి, భయంతో అలా భ్రమపడి ఉంటాడు. లేదా కరెక్ట్ గా ఆ టైంకి కరెంట్ వచ్చి పోయిందేమో. పిల్లోడికి ఏం అవ్వలేదని సంతోషించాలండి మనం. అది నిజమేలే. సరే పదండి, ఇంక బయలుదేరదాం. చికెన్ బాగాలేనట్టు ఉంది నాన్నగారు. ఇప్పుడు వెళ్ళడం అవసరమా చెప్పండి? సరే కొంచెంసేపు ఆగి వెళ్దాంలే. ఇప్పుడు ఏటి చేస్తావరమ్మా? ఇంక నాకు ఏటైనా మా నాన్న నమ్మడరా మైస్. అయితే మీ నాన్నకే ఏదో ఒకటి చేసేద్దాం. అంటే నాకు నాన్న లేకుండా చేసేద్దాం అని ఫిక్స్ అయిపోయాట్రా దుర్మార్గుడా. ఏ అన్యాయం చేశాడ్రా మా నాన్న నీకు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కులదైవం రా మా నాన్న. ఓర్ బాబు సర్లే గానీ నా ఉద్దేశం మీ నాన్నకి ఏదో పని పడేలా చేసో పడుకునేలా చేసో ఆపుదామని నా ఉద్దేశం. గొప్ప డేంజర్ రా బాబు నీతోనే. అలాగైతే ఓకే రా మైస్. ఏట్రా మైస్ ఇవి? మీ టీవీ దగ్గర దొరికిన జలుబు మాత్రలు. జలుబు మాత్రలే? నథింగ్ బట్ స్లీపింగ్ టాబ్లెట్స్. ఇవి దేనికిరా? ఈ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసాం అనుకో మొత్తొచ్చి పడుకుని పోతారు. ఒక గ్లాస్ నీళ్ళు 3 టాబ్లెట్లు వేసాం అనుకో సాయంత్రం వరకు ఇంక లేగడే. ఓ 4 or 5 వేస్తే ఇంక శాశ్వతంగా లేగడే. ఓ సాయిరామ్. అరే మైస్ ఏం కాదు కదరా? ఏటవదేలే. నాన్నగారు యారా రెడీయా? పద ఇంకెళ్దాం. వెళ్దాం గాని ముందు ఇది తీసుకోండి నాన్నగారు. ఇదేట్రా? లెమన్ వాటర్ నాన్నగారు. నాకెందుకు ఇప్పుడు మొత్తరాడండి. మొత్తేట్రా? అంటే నాన్నగారు ఈ ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా బస్సులో మొత్తుగా నిద్ర పడుతుంది కదా అని. బస్సులో కిటికీ పక్కన కూర్చుంటే అదే పడుతుందిలే. ఇప్పుడు కడుపు టైట్ గా ఉంది, నాకేట అవసరం లేదు. అలా అనకండి నాన్నగారు, ప్లాన్ వేస్ట్ అయిపోద్ది. ప్లాన్ ఏట్రా? ప్లాన్ అంటే నాన్నగారు ఆ గులుగులు మీటి భాషలో ప్లాన్ అంటే నిమ్మకాయలని అర్థమట. మహేష్ గారు చెప్పాడు నాన్నగారు. ఎరా మహేష్, ఎవరు తలుచుకున్నట్టున్నారు? నీళ్ళు కావాలి అంకుల్. రే మధు, ఆ నెంబర్ వస్తావు ఇలాగ ఊరా. ఇవి వద్దు నాన్నగారు, ఇవి స్పెషల్ గా మీకోసం నాన్నక ప్రేమతో చేసినవి. నీ కోసం వచ్చినాడు గొంతు కాబరా పడుతుంటే సినిమా పేర్లు చెప్తావేట్రా? ఇలాగివ్వే. ఆడు అడిగింది నీళ్ళు కదా నాన్నగారు, తెత్త నాగండి. ఇవి కూడా నీళ్ళే. ఇవి ముందు తాగరా మహేష్, తాగురా, తాగు. అంకుల్ గారు వద్దండి, పర్లేదు తగ్గిపోద్ది. తాగరా, గొంతులో ఏదైనా అడ్డంగా ఉండిపోతే ఊపిరాడదు. తాగు. పాపం కాటికి కాపలా కాసేవాడు కాటిలోనే కలిసిపోయాడు. ఈడేట్రా ఎలా పడుకుండిపోయాడు? నిమ్మరసం తాగే కాడికి అలాగే నిద్ర పడుతుంది నాన్నగారు. మనం ఇప్పుడు మరి తింటికి తాళాలు వేసుకోవాలి వద్దా? మీరు వేసుకోండి నాన్నగారు, ఈడు మళ్ళీ మనం వచ్చేదాకా లేగడలేండి. సరే సరే పదండి అయితే. ఈడెక్కడ నేను అక్కడ. స్వామియే శరణమయ్యప్ప. అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన. ఇప్పుడు ఎందుకురా స్మరిస్తున్నావు? ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు స్మరించాలి దాన్ని. ఉరుములు మెరుపులు ఊరెళ్ళగానే వచ్చేస్తే నాన్నగారు, జరిగింది చెప్పలేను, జరగబోయేదాన్ని ఆపలేను. ఈడేటి ఎలా చూస్తున్నాడు? బూచోడేట్రా? రే మధు, చిన్నపిల్లల్ని ఎందుకు అలా ఏడిపిస్తావు? ఇలారా. నేను ఏడుస్తానండి మీరు ఆ బ్యానర్ చూడగానే. పదండి వస్తున్నాను. లేడీస్ అందరూ నా గురించి ఏదో మాట్లాడేసుకుంటున్నట్టున్నారు. కాంపిటీస్ బ్యానర్ మీద కురుకురు బయట తీయించడేటి నా గురించి అంటున్నారా? బెదర్ ఏంటి బెదర్ అలా చేసావు నువ్వు? ఎలా చేశాననియా? కురుకురే ప్యాకెట్ అడ్డెట్టేసుకున్నావేమో. ఆ నూరులో జంతుకుల ప్యాకెట్ ఇంకా బాగుంటది, అదే ఎట్టుకోవాల్సింది కదా. పెట్టించాడు అయితే జీవితం వాళ్ళు ఆడరా. చూడు చూడు ఎలా ఉన్నాడు చూడు. ఊరందరూ చూసి నవ్వుతున్నారే. ఊర్లో నువ్వేయట్లేదా? అందులో దూకేస్తాను అర్జెంట్కి వెళ్ళి. బావా బావా బాగున్నావా? ఏడేడి మన కుర్రాడేడే. ఇదిగో బయట కూడా కట్టుకున్నాడు కుర్రాడు. ఏం తేజస్ బాబా 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 పులిపెట్ట పులిని బ్యానర్ కొడించా బావా నువ్వు. ఏంటి బావా ఒక్కసారి చూసినందుకే అంత నచ్చితే బ్యానర్లు చూస్తా మీకు ఇంకా బాగా నచ్చేస్తాడు బావా. అలా చూదుగానే నీ ఫ్యూజులు ఎగిరిపోతే నాది గ్యారంటీ, నాది. ఈ డూప్ చూస్తుంటే ఉత్తరాంధ్ర మొత్తం చూపించేటట్టు ఉన్నాడు. ఇదేంటండి ఇది? రైట్ చెప్తా నా కొడక, ఇవాళ నువ్వు తీసుకున్న ఫోటోలు చిచ్చి. అంటే నాన్నగారు అది కండలో పెక్కలో చూసుకోవడానికి తీసుకున్నానండి. కానీ మాటకా మాట బావ చెప్పించుకోవాలి. ఈ బ్యానర్ కొడించినప్పుడు వచ్చిన ఆనందం ఇంకే బ్యానర్ కొడించినప్పుడు రాలేదు బావ. అసలు ఒట్టు గొప్పగా ఉందే. నా జీవితాన్ని నవ్వులు పాలు చేసి ఆనందపడతావేట్రా మొదలష్టపోడా. చీ
ఈ మధ్య మీరు వీరికి బాగా తగిలిష్టం మానేశారు, మళ్ళీ మొదటి వచ్చేసాడు. మళ్ళీ బుద్ధి వద్దే. చెప్తే గానీ వీడి దారిలోకి వచ్చేట్లేడండి. బుద్ధే కదా, గుద్ది గుద్ది చెప్తే నీడికి ఇప్పుడు. నాన్నగారు వద్దండి, ఊరికని ఊర్లోనే బాగోదండి, బ్యానర్ తిరిగిపోద్దండి నాన్నగారు. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే 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 పాపమండి, పాపమండి. చెప్పే జాతకమా పుత్రహత్య పాతకమా? చెత్త నా కొడక, చెత్త నా కొడక, చెత్త నా కొడక, కోనెత్ర నా కొడక. నాన్నగారు నాన్నగారు ఒరే మధు, రప్పలు తగిలాయరా? నానా వినాలా మరి, వినాలా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. నాన్నగారు నీ కొడుకు అపరిచితుడు అమ్మ మొగుడే మొగుడే